ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకి, పార్లమెంట్‌కి ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో 2 రాజకీయ పక్షాలు అంటే ఎవరైతే అధికారంలో ఉండి మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలనుకునేటటువంటి వైఎస్ఆర్‌సీపీ పార్టీ గాని, అదే రకంగా ఒక కూటమిగా ఏర్పడి మళ్ళీ తిరిగి అధికారాన్ని చేపట్టాలి అనేటటువంటి ఆలోచనతో తెలుగుదేశం పార్టీ కూటమి గాని, ఇవి 2 కూడా ఎవరి లెక్కలు వారు వేసుకుంటూ తిరిగి మేమే అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్న నేపథ్యంలో రేపు 4వ తేదీన ఈ రిజల్ట్స్ అన్నీ కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఏదైతే ఆల్రెడీ ఎన్నికల సంఘం రిలీజ్ చేసిందో దానికంటే ముందే 1వ తేదీ సాయంత్రం 6:30 గంటలు అంటే ఫైనల్ ఫేజ్ ఏదైతే ఉందో పార్లమెంట్కి సంబంధించిన ఎన్నికలు 1వ తేదీన కంప్లీట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా 1వ తేదీ సాయంత్రం 6:30 తర్వాత మాత్రమే ఈ ఎగ్జిట్ పోల్స్ అనేటటువంటి రిజల్ట్స్ ఇచ్చేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అనేక ఆల్ ఇండియా న్యూస్ ఛానల్స్ కానీ లేదా సర్వే సంస్థలు కానీ వారు కలెక్ట్ చేసుకున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ వివరాలు ఏవైతే ఉన్నాయో అది 1వ తేదీ సాయంత్రం 6:30 గంటల తర్వాత మాత్రమే రిలీజ్ అయ్యేటటువంటి అవకాశం. ఈ నేపథ్యంలో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ సంబంధించి వారితో మాట్లాడుతూ 156 నియోజకవర్గాల్లో మేము గెలవబోతున్నాం అనేటటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పేసి వెళ్ళారు. కానీ కూటమికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు ఇంతవరకు ఎక్కడా కూడా ఇన్ని స్థానాలు మేము గెలవబోతున్నాం అనేటటువంటి మాట ఇంతవరకు కూడా చెప్పలేదు. అయినప్పటికీ కూడా మేమే తిరిగి అధికారంలోకి వస్తామనేటటువంటి మాట పదే పదే చెప్తున్నటువంటి నేపథ్యంలో గడిచినటువంటి 2 రోజుల కాలంలో తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేసినటువంటి ఒక కమ్యూనికేషన్గా చెప్పబడుతున్నటువంటి ఒక అంశం, ఆ అంశంలో ఉన్నటువంటి సారాంశం ఏమిటంటే 1వ తేదీ సాయంత్రం వచ్చేటటువంటి ఎగ్జిట్ పోల్ వివరాల్లో మనకి వ్యతిరేకంగా వచ్చినంత మాత్రాన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేడర్ కానీ అదే రకంగా కూటమికి సంబంధించిన కేడర్ కానీ ఎక్కడ కూడా నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పినట్లుగా ఒక ప్రకటన ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతవరకు తెలుగుదేశం పార్టీ దాన్ని ఖండన చేయలేదు. అంటే తెలుగుదేశం పార్టీ బహుశా ఎన్నికల ఏదైతే ఎగ్జిట్ పోల్ వివరాలు ఉన్నాయో వాటికి ఏమైనా భయపడుతుందా అనేటటువంటి ఒక ప్రశ్న, సందేహం తలెత్తుతోంది. ఈ లోపల 1వ తేదీ సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు మొన్ననే వారు బయటికి విదేశాలకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత 1వ తేదీ సాయంత్రం కూటమిలో ఉండేటటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా తాడేపల్లిలో సమావేశమవుతున్నాయి. సో రేపు ఎన్నికల సరళి ఏ రకంగా ఉండబోతోంది, కౌంటింగ్ ఏజెంట్స్ అనేటటువంటి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏ రకంగా ఉంటాయనేటటువంటి దాని మీద చర్చ చేయొచ్చు. ఇప్పటికే మనకు అందినటువంటి సమాచారం ప్రకారం యాక్సిస్ మై ఇండియా కానీ అదే రకంగా ఇండియా టుడే కానీ టైమ్స్ నౌ కానీ వీరు ఆల్రెడీ చేసినటువంటి సర్వే వివరాలు రేపు 1వ తేదీ ఈవినింగ్ కల్లా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆత్మసాక్షికి సంబంధించిన మూర్తి గారు అయితే ఇప్పటికే మా దగ్గర రెడీగా ఉన్నాయి. సో ఆ సర్వే వివరాలన్నీ కూడా మేము తెలియజేస్తున్నామని చెప్పారు. మన టీం కూడా సర్వే చేసినటువంటి వివరాలు మన దగ్గర కూడా చాలా సంక్షిప్తంగా ఉన్నాయి. సో అనేక సర్వే సంస్థలు భారతదేశ వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేసినటువంటి ఫలితాలన్నీ కూడా 1వ తేదీ సాయంత్రం 6:30 తర్వాత రిలీజ్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఏ పార్టీకి ఏ రకంగా బెనిఫిట్ అవుతుంది అనేటటువంటిది మనం చూడాల్సినటువంటి అంశం. ఈ లోపల కూటమికి సంబంధించినటువంటి పార్టీలు మాత్రం మాకు వాటితో సంబంధం లేదు అనేటటువంటి స్టాండ్ ఏదైతే తీసుకున్నారో బహుశా ఈ వివరాలన్నీ కూడా వారికి వ్యతిరేకంగా వచ్చినట్లుగానే మనం భావించాల్సి వస్తుంది. ఏవైనప్పటికీ కూడా 1వ తేదీ సాయంత్రం కోసం వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కేడరంతా ఎదురు చూడటం, బట్ కూటమికి సంబంధించిన వారు 1వ తేదీతో సంబంధం లేకుండా 4వ తేదీ సాయంత్రానికి మాత్రమే మేము ఆ వివరాలన్నీ కూడా చేపడతాం, అయినా సరే తిరిగి వచ్చేది మేమే అనేటటువంటి మాట మాట్లాడుతున్న సందర్భంలో 1వ తేదీ సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్ వివరాలు ఏ రకంగా ఉంటాయనేటటువంటిది చూడాల్సినటువంటి అంశం.